మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. లైవ్ను వీక్షిస్తున్న వారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ నూతన మాసములో అత్యధికంగా ఆశీర్వదించునుగాక. నా దేవుడు మనలందరినీ కూడా సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి కలిగిన వారందరినీ ప్రభువులు వారు అభివృద్ధి పరచునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ విషయం నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ప్రతి నెల ఒక చక్కటి వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నారు కదా, ఈ నెలలో ఏ వాగ్దానం ఇస్తావయ్యా అని 66 గ్రంథాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాటను ప్రభువు చూపించాడు. దావీదుతో దేవుడు అంటున్న ఈ వాగ్దానం సమూయేలు 2వ గ్రంథం, బైబిల్ తెరవండి అందరూ కూడా, 7వ అధ్యాయము 12వ వచనములో ఈ వాగ్దానం ఉంటుంది. నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరుచుదును. ఆమేన్. ఈ వాగ్దానం మీద చేయిపెట్టి బైబిల్ తెరిచి కళ్ళు మూసి ఒక 1 మినిట్ 60 సెకండ్లు ప్రార్థన చేసుకోండి. ప్రభువా మా సంతానాన్ని హెచ్చించి రాజ్యమును స్థిరపరుస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ఈ పరిచర్యలో నెరవేర్చబడాలయ్యా. ఈ వాగ్దానం దూరాన సమీపాన లైవ్ని వీక్షిస్తున్న వారిలో కూడా నెరవేర్చబడాలయ్యా. 100% మా పట్ల, మా పరిచర్య పట్ల, మా కుటుంబాల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని అనేకులను మీరు సాక్షులుగా నిలవబెట్టుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరిచెదను. ఆమేన్. నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రపంచములో ఈ రోజున ఎవ్వరికి ఈ వాగ్దానం ఇవ్వాల, మనకే ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నాట్ ఇండియా, ప్రపంచంలోనే ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వలేదండి, మనకిచ్చి ఉన్నారు ఆయన. మరొకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు కావాలంటే చూడండి, అంతే. ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే దేవుడు తన బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉన్న వారికి మాత్రమే ఇట్లాంటి వాగ్దానాలు బయలుపరుస్తునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడనై ఉన్నారు. ఆమేన్. నీ సంతతిని ఇక్కడ మనం చూస్తుంటే దావీదుకు నలుదిక్కుల, దావీదు నలుదిక్కుల నెమ్మది పొందుచున్నప్పుడు, నేను ఒక రాజమందిరాన్ని, రాజనగరాన్ని కట్టుకుని నివాసం చేస్తున్నానే, నా దేవుని మందస్సం గుడారములో ఉందే, నా దేవునికి ఒక నివాస స్థలమును ఏర్పరచాలి అనే కోరిక, వాంఛ, ధ్యాస కలిగిన దావీదు తన చిత్తము చప్పున, తన ఆలోచన చప్పున చేయలేదు. కానీ దైవ సేవకునికి చెప్తున్నాడు, ఇట్లా అనుకుంటున్నానయ్యా యాజకుడా, ప్రవక్త గారు, మరి ఏం చేయమంటారంటే, ఆ యాజకుడు ఏమన్నాడంటే, యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీకు తోచినదంతయు దేవుని పట్ల చెయ్యుము అని చెప్పాడు. తర్వాత దేవుడు ఏమన్నాడంటే,
నువ్వు చేయకూడదు. నీ గర్భమున ఒక మగబిడ్డ, ఒక కుమారుడు పుడతాడు, వాడు నాకు మందిరాన్ని కడతాడు. ఆమేన్. ఎందుకు నేను కట్టొద్దయ్యా అని అడిగాడు అనుకుందాం. దావీదు అడగలేదండి, అడిగాడు అనుకుందాం. ఎందుకు కట్టొద్దు అన్నాడంటే, దావీదు అనేక దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొల్లియాతుని ఏమండి ఆడి కత్తి తీసి, ఎవడి కత్తి ఏంటండి మాట్లాడరా, ఆడి కత్తే. మన దేవుడు కత్తుల చేత, తుపాకుల చేత, బల్లిముల చేత యుద్ధం చేసే దేవుడు కాదు. గాంధీ గారండి, గాంధీ గారు, మహాత్మా గాంధీ ఈ భారతదేశం కొరకు సత్యాగ్రహాలు చేసి, ఉప్పు సత్యాగ్రహాలు చేసి శాంతి సమరం చేస్తూ వచ్చాడు. ఆయన కూడా అహింసా సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఎట్లా తీసుకొచ్చాడు అనే సత్యాన్ని మనం చరిత్ర పుటల్లో మనం చదువుతూ వస్తుంటే గాంధీ గారే చెప్తున్నాడు. ఆయన రూతు గ్రంథాన్ని చదివాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాడు ఆయన. యేసు ప్రభు సుబోధాలు పారాయణం చేసి ఆ అహింసా సిద్ధాంతాన్ని తీసుకొచ్చి భారతదేశానికి ఒక గొప్ప జయాన్ని చేకూర్చిపెట్టాడు. ఇంకా అనేక మంది సమరయోధులు, ఆమేన్, వీర వనితలు, రాణి రుద్రమ్మదేవి, ఇట్లాంటి వీర వనితులు, వీర యోధులు ఈ భారతదేశం కొరకు అనేక వేల లక్షల మంది పోరాడి 1947లో, ఎప్పుడు 1947 సంవత్సరంలో ఏమండి బ్రిటిష్ వాళ్ళంతా మన దేశాన్ని మనకు అప్పగించి వెళ్ళిపోవటానికి వాళ్ళు మార్గదర్శకులయ్యారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎవరంటే స్వతంత్ర సమర యోధులు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి అణువులో కూడా నీ చేతులు రక్తాన్ని ఒలికించినవి. గొల్లియాతు పరాక్రమగల బలవంతుడైన గొల్లియాతును కూడా, ఫిలిస్తీయులు సర్దారుడైన గొల్లియాతును కూడా చాలా తెగ నరికేసావు. నువ్వు రక్తం ఒలికించినవి కనుక నువ్వు కట్టొద్దు. నీకు వచ్చిన ఆలోచన మంచిదే. నీ కుమారుడైన సొలొమోను కడతాడు. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి ఆ చివరిలో ఈ మాట అంటాడు, నీ సంతతిని నేను దావీదు హెచ్చించబోతున్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నేను వాగ్దానపూర్వకంగా చెప్తున్నాను, మన కుటుంబాలను ఈ నెలలో హెచ్చించబోతున్నాడు ఆయన. మీ వ్యాపారాలు హెచ్చించబోతున్నాడు, మీ వ్యవసాయంలో అభివృద్ధి పరచబోతున్నాడు, మీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు రాబోతున్నాయి, నిరుద్యోగ సమస్య నిర్మూలం అయిపోతుంది. ఇదిగో నీ చేతి పని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. అయితే హెచ్చించడానికి కొన్ని అనుభవాలు ఉండాలి, కొన్ని నియమాలు ఉంటాయి. ఒక రోగి ఉన్నాడు అనుకోండి, రోగిస్తుడు అని దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడంటే సన్నీళ్ళు తాగొద్దు చెప్తాడా చెప్పడా? ఏంటి మాట్లాడరు? కొన్ని నియమాలు పెడతాడు దగ్గు తగ్గటానికి. సిరప్ ఏది వేస్తాడు, ట్యాబ్లెట్ ఏది వేస్తాడు. మొత్తం మీద ఎన్ని వేసుకున్నా ఏమి చేసినా దేవుడు తగ్గించేటప్పుడు తగ్గిస్తాడు, ఖచ్చితంగా తగ్గుతుంది. మరి ఒక రోగికే ఒక డాక్టర్ గారు ప్రకృతి సంబంధంగా, భౌతిక సంబంధంగా కొన్ని నియమాలు పెడితే, దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఆయన నియమాలు పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు. 100% ఆ నియమ నిబంధనల ప్రకారంగా ఈ ప్రపంచంలో, నాట్ ఇండియా, మనమే కాదండి, ప్రపంచంలో ఏ మనుషుడైనా సరే దేవుని ద్వారా హెచ్చించబడాలి, ఆశీర్వదించబడాలని కోరిక, ఆశ, దేశ వాంఛ కలిగిన వారు, ప్రభులు వారు లేక సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏ సంగతులు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ దిశగా మనం ప్రయాణం చేసినప్పుడు ఆకాశమందున దేవుడు నిశ్చయముగా మనల్ని, మన కుటుంబాలను హెచ్చించునుగాక. 2006 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ సరిగ్గా 12:30 గంటకు ఈ చోట నేను అడుగుపెట్టా. మర్చిపోన్న మనసులో చచ్చిపోయేటంత వరకు
2006 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ సరిగ్గా 12:30 గంటకు ఇక్కడ అడుగు పెట్టా. అప్పుడు యేసులు తమ్ముడు మరియమ్మ వీళ్ళంతా ఒక 4 ఉన్నారు, ఎక్కువ లేరు. ఇశ్రాయేల్పేటలో ఉన్న కొంతమంది, వీళ్ళందరూ ఆ మొద్దు బండలన్నీ శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా చేసేసి సేవకులుగా మాకు అంతా భోజనం వండి పెట్టి పప్పు టమాటా చేశారు. బాగా గుర్తు నాకు. నిలిచి ఉన్నారు. ఆ ఎర్రగొండపాలెం నేను ఎప్పుడు రాలా. నా 30 ఏళ్ల సేవా అనుభవంలో నేను పుట్టాక ఇప్పుడు నాకు తెలియదు. నన్ను తీసుకొచ్చే డ్రైవర్ ఎలీషా, ఇప్పుడు సేవలో గొప్ప పాస్టర్ అయిపోయాడు. అయినా అప్పుడు డ్రైవర్ అయినా నన్ను మొబైల్లో తీసుకొస్తా మమ్మల్ని ఆ ఎంట్రన్స్లో ఆయన చెప్పాడు, అన్నా మోషే అన్న మన ఎర్రగొండపాలెం వచ్చేసాం, ఎంట్రన్స్లో ఉన్నాం అని చెప్తే అక్కడే చేతులు ఎత్తి నేను ప్రార్థన చేశా. ప్రభువా, ఈ ప్రాంతం నాకు తెలియదు. చాలామంది చెప్పారు ఇది అన్నల ఏరియా, ఇక్కడ నువ్వు నెగ్గలేవు, ఇక్కడ నువ్వు ఏం సేవ చేస్తావు, దైవజనులు యేసన్న గారు ఎందుకు పంపించాడు ఇక్కడికి అని నాకు పిరికి పాలు పోశారు. మా పాస్టర్లే కొంతమంది పిరికి పాలు. అక్కడ ఎలా చేస్తావు సేవనిది, అది అన్నల ఏరియా అని చెప్తుంటే, అన్నల ఏరియా అయినా తమ్ముళ్ళ ఏరియా అయినా దేవునికి అసాధ్యమైనది ఉందండి. ఆ మనసులో మెదలుతూ ఉంటుంటే నాకు కాస్త బాధేసి, అప్పటికే 13 ఏళ్ళు సేవ చేస్తున్నాను నేను. ఆయా ప్రాంతాలన్నీ ఇండియా నలుమూలకి తిరిగి ఉన్నా. అయితే ఆ మనసులో మెదులుతూ ఉంటుంటే ఎంట్రన్స్లోకి వచ్చినప్పుడు 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఆ రోజు నేను భోంచేయలే, ఉపవాసం. ఆ రోజు శనివారం రోజు, ఆ రోజు మనకి కావాలని చూసుకోండి. జూన్ 18, 2006 సంవత్సరం శనివారం రాత్రికి ఉపవాసుకోవటం, భోంచేసుకోలేదు. ప్రభువా, ఈ ప్రాంతంలో నన్ను తీసుకొచ్చావు, దైవజనులు నన్ను ప్రార్థన చేసి పంపించారు, ప్రభు పొమ్మంటున్నాడు నిన్నని చెప్పారు, నువ్వు పంపిస్తే నిశ్చయముగా మేము ఆశీర్వదించబడాలయ్యా. నువ్వు పంపిస్తే నా సంతానం ఎవరు? ఆయన ఎదుట మీరే. హల్లెలూయా. పౌలు అంటారు, నా ఆనందమైనను నా అతిశయ కిరీటమైనను ఆయన రాకడ ఆగమనమున మీరే కదా అంటాడు ఆయన. ఇప్పుడు నా సంతతి ఎవరంటే మీరే. నా సంతతి అయిన మిమ్మలను నా దేవుడు హెచ్చించునుగాక, ఇంకను ఆశీర్వదించునుగాక, ఇంకను అభివృద్ధి పరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఉన్న చోట సేవకుని పెట్టుకుని చదువుకోండి. మీ సేవకుడైన సంతానం మీరే. హల్లెలూయా. మరి ఆ రోజు వచ్చానండి, ప్రార్థన చేసుకున్నాను, ఏమీ లేదు, ఈ రోడ్డు లేదు, ఈ బిల్డింగ్, ఇవన్నీ ఎక్కడే, అసలు ఈ బిల్డింగ్లు ఎక్కడే, ఏమండి ఎక్కడి అండి? అది రేకుల షెడ్ ఉంది. శనివారం ఒక 18 మంది వచ్చారు, 18 మంది. ఆదివారం ఒక 70-80 మంది వచ్చారు, 70-80 మంది. ఎలాగా? ఇదిగో ఈ పుల్లల చెరువు రోడ్లోంచి వచ్చారు, ఇట్లా తిరిగి. ఆ ఇల్లు ఏమీ లేదప్పుడు, అదే రోడ్డు మనకు, అదే రస్తా, ఏమిలే పిచ్చుతుమ్మ చెట్లు. అయితే ఇక మాకు ఏడుపు ఒకటే తక్కువ. ఆదివారం వస్తే కడుపు నిండుతుంది, ఒక 70-80 మంది వస్తున్నారు. ఇక మిగిలిన రోజులు ఎవరు కనపడలేదు. మా కళ్ళతో లెగిసిన వెంటనే చూసేది పిచ్చుతుమ్మ చెట్లు, అన్ని పిచ్చుతుమ్మ చెట్లే. దేవుడు దయ వల్ల చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ చర్చి వెనక వైపు అంతా జేసీబీతో పిచ్చుతుమ్మ చెట్లు తొలగించారు. ఇక్కడ మీటింగ్ పెట్టాడు చిరంజీవి, నేను వచ్చిన కొత్తలోనే. ఆయన వచ్చి ఆ పిచ్చుతుమ్మ చెట్లు తొలగించాడు. ఇవన్నీ మనస్సులో మెదలుతూ ఉంటాయి నాకు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానము నిరర్ధకము కానేరదు. ఆమేన్. నీ సంతతిని నేను హెచ్చిస్తానని 1000 సంవత్సరాల క్రితమే దావీదుకు వాగ్దానం చేసిన దేవుడు ఈ 8వ మాసములో మనకు వాగ్దానం చేయబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నిజమండి, నా కళ్ళతో చూస్తూ ఉండగానే ఈ పరిచర్యను ఈ పట్టణంలోనే కాకుండా
ఈ నియోజకవర్గములో ఈ 5 మండలాల్లో ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. ఆమేన్. నేను అంటాను, ఇది ప్రారంభమే. ఇదేంటి? ప్రారంభం. ముగింపు మహామహిమకరంగా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. మీ కుటుంబాలను హెచ్చించబోతున్నాడు. మీ కుటుంబాల్లో ఉన్నతమైన కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు మన జీవితాల్లో ప్రభులు వారు చెయ్యునుగాక. అలా చెయ్యాలంటే తలకాయ కిందకి కాళ్ళు పైకెత్తితే కుదరదు. మోకరించి ప్రార్థన చేయమంటే పావుగంట చేశారో లేదో సతికిలు పడ్డారు. ఇది ఎట్లా మరి? నీకు మంట వస్తున్నా, నీకు బాధ వస్తున్నా పట్టుదలతో ఉండాలి. ఆమేన్. మోకాళ్ళ మీద ఉండాలి. రోషం తెచ్చుకోవాలి. ప్రతి ఉదయం బైబిల్ చదవాలని రోషం తెచ్చుకోవాలి. అందరికంటే ముందుగా ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి ఆదివారం రోజునని రోషం తెచ్చుకోవాలి. నువ్వు మీసం ఉంటే సరిపోదు, రోషం తెచ్చుకోవాలా. అర్థమైందండి? అట్లా ఉన్నప్పుడు ఆకాశమందున దేవుడు నీ క్రమమైన పద్ధతిని బట్టి, హల్లెలూయా, నీలో నాలో ఉన్న ఆ ఆసక్తిని బట్టి మనల్ని, మన కుటుంబాల్ని అత్యధికమైన దీవెనల చేత నింపునుగాక, ఆశీర్వదించునుగాక, ఉన్నతమైన అనుభవాల్లో నడిపించునుగాక. హల్లెలూయా. ఓ మాట చదవండి. మత్తయి సువార్త అనుకుంటాను. మత్తయి సువార్తలో 23:12 చదవండి. ఒక మాట చదువుకుందాం. కొన్ని వచనాలు చదువుకుని త్వరగానే ముగించుకుందాం. అదిగో, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునుగాక. దేవుని వాగ్దానం మన పట్ల, మన బిడ్డల పట్ల, మన పరిచర్య పట్ల నెరవేర్చబడాలంటే మీరు కానీ నేను కానీ హెచ్చింపు స్వభావం కలిగి ఉండకూడదు. మనలో ఏముండాలి? దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది, దేవుడు మనల్ని అభివృద్ధి పరిచే కొలది ఎంతగా తగ్గించుకుంటామో. హల్లెలూయా. ఏనుగు చూడండి, గజేంద్రుడు ఎంత బలమైన జంతువు. అది చాలా బలమైన జంతువు ఏనుగు. అయితే దాని కోరలు ఎక్కడికి ఉంటాయి? కిందకు ఉంటాయి. దాని కోరలు ఎక్కడికి ఉంటాయండి? మీరు చూసారా? కిందకు ఉంటాయి. మరి బరిగొడ్డు కొమ్ములు ఎక్కడికి ఉంటాయి? ఏంటి అనిల్? బరిగొడ్డు కొమ్ములు పైకి ఉంటాయి. చూసారండి? అంటే ఈ గజేంద్రుడు ఏనుక్కున్న కోరలు వేటిని మనకు సాదృశ్యంగా చూపిస్తుందంటే, నేను ఎంత బలవంతురాలైనప్పటికీ నేను తగ్గించుకునే ఉంటాను. కోరలు గుర్తు చేస్తున్నాయి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగా తగ్గించుకుంటామో, హెచ్చించుకోవటానికి మనలో ఏముందండి? లూసిఫర్ అనే దేవదూత. ఏ దేవదూత? సాతానుగాడు. ఈ సాతానుగాడు కాదండి, అతను దేవదూత. ఏ దేవదూత? క్వైర్ లీడర్. లూసిఫర్ ఎవరండి? సంగీత బృందానికి లీడర్. అంటే క్వైర్ని నడిపించేవారు. కొన్ని సంఘాల్లో 100 మంది 50 మంది పక్కన నిలబడి డ్రెస్ చేసుకొని, కోట్ చేసుకొని, అదేదో కండువ కప్పుకొని, ఏమండి కొన్ని సహవాసాల్లో పాటలు పాడుతాం. క్వైర్ బృందం సభల్లో. ఇప్పుడు లూసిఫర్ ఎవరంటే క్వైర్ లీడర్, సంగీత బృందానికి ముఖ్యమైన వ్యక్తి. ఆడు అనుకున్నాడంట, దేవదూత నేను లేకపోతే దేవుడికి ఆరాధన లేదు, నేను లేకపోతే డ్రమ్ కొట్టేవాడు లేడు, నేను లేకపోతే కీబోర్డ్ ప్లే చేసేవాడు లేడు, అసలు నేను లేకపోతే మరి మిక్సర్ పెట్టేవాడు ఎవడున్నాడు? ఎవడు? లూసిఫర్ అనే దేవత అనుకుని బైబిల్ రాయబడి ఉంది. తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. రే నీ సంగతి చూస్తానరా బాబు, ఇవన్నీ హెచ్చించుకుంటున్నామని సృష్టికర్త దేవుడు ఏం చేశాడు? ఒక్క తన్ను తన్నాడండి. ఎవరినండి? లూసిఫర్ అని మీరు అంటారు, హెచ్చించుకున్న వారిని నేను అంటాను. ఇప్పుడు హెచ్చించుకున్న వారిని ఏం చేస్తాడు ఆయన? ఒక తన్ను తంతాడు.
ఒక ఊపు ఊపుతాడు నీ కుటుంబాన్ని, ఒక సమస్య తెచ్చి పెడతాడు. ఇట్లాగా ధ్యానం చేయాలి ప్రతి మాటను. లూసిఫర్ని ఒక తన్ను తంతే వాడు పరలోకం నుంచి కాలుచున్న రాళ్ల మధ్యలో నుంచి, మండుచున్న పొగల మధ్యలో నివసిస్తున్న ఏమండి లూసిఫర్ అనే దేవదూత దేవుడు ఎప్పుడైతే నెట్టివేశాడో భూలోకానికి వచ్చేసాడు. అంతకుముందు ఈ మ్యూజిక్ సిస్టమ్ లేదు. భారతదేశం కానీ ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ మ్యూజిక్ సిస్టమ్ లేదు. తోలు బొమ్మలాట ఉండేది. ఏ బొమ్మలాట? ఒక 90-80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలీదు. భూ కైలాస్. నా చిన్నప్పుడు కూడా రామాంజనేయులు యుద్ధం వేసేస్తూ ఉండేవారు. తోలు బొమ్మలాట. పక్కన మైకులో ఒకడు పద్యం పాడుతూ ఉంటాడు, ఈ ఊపుతూ ఉంటారు తోలు బొమ్మలాట తెర మీద. ఇంకంతే. కీబోర్డ్ కానీ మ్యూజిక్ కానీ ఏమి ఉండేది కాదు. జాషువా నీకు తెలియదులే, నేనే చిన్నవాడు, నీకు ఎలా తెలుస్తుంది? ఏమండి తోలు బొమ్మలాట. ఎప్పుడైతే సాతానుగాడు లూసిఫర్ అనే దేవదూత తను తాను హెచ్చించుకొని ఈ భూలోకానికి నెట్టివేయబడ్డాడో దేవుని ద్వారా, అప్పుడు ఈ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసింది. సంఘాల్లోకి అనేక ఫంక్షన్లలోకి ఈ మ్యూజిక్ వచ్చేసింది. మ్యూజిక్ వాయించే వాళ్ళ దగ్గర సైతాన్గాడు ఉంటాడు. వాడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. చూడండి, ఒక పాట పాడాడు అనుకోండి, ఒక సింగరు, మీ సంతకం ఇవ్వండి, మీ సైన్ ఇవ్వండి అనో మీద పాడుతూ ఉంటారు. వాళ్ళని సెలబ్రేట్ చేసేస్తూ ఉంటారు. కనుక లూసిఫర్ వలె మనము పొరపాటున వెచ్చించుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఫంక్షన్కి వెళ్ళాను హైదరాబాద్లో. ఆ ఫంక్షన్కి పెద్ద పెద్ద షూటు బూట్లు వేసుకొచ్చాను. రిసెప్షన్కి వెళ్ళా. నన్ను ఒక పెద్ద ఆయన తీసుకెళ్ళాడు. పెద్ద పెద్ద షూటు బూట్లు, అబ్బో చాలా చాలా ఖరీదైన బట్టలు వేసుకుని, అది పెద్ద ఏసీ హాలు. అమ్మో నేనేమో తెల్లని వైట్ డ్రెస్ వేసుకెళ్ళా. అమ్మో నేను వెళ్ళకూడదులే, నేనెంత, నా బతుకెంత, ఏదో చిన్న సేవ చేసుకునే సేవకుడు నేను, గొప్ప గొప్ప వాళ్ళు కోటీశ్వర్లు అంతా ఉన్నారు ఈ ఫంక్షన్లో, నేను పోకూడదురా బాబు అని వెనకాల కూర్చున్నానండి. నేను వెనకాల సీట్లో కూర్చుని అలాగే ఎప్పుడు ముగిస్తారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నేను ఆలోచన చేస్తూ ఉంటుంటే నన్ను పిలిచిన ముసలోడు ముందు కూర్చున్నాడు. నన్ను పిలిచిన పంతులు గారు ముందు కూర్చున్నాడు. వాళ్ళ బంధువు ఆ రిసెప్షన్ జరిపే కలెక్టర్ గారు కొడుకు రిసెప్షన్, అది జిల్లా కలెక్టర్, విజయనగరం జిల్లా కలెక్టర్ రిసెప్షన్ అది హైదరాబాద్లో. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఈ ముసలాయన నేను కనపడకుండా ఉంటుంటే, మోషే గారు, ఓ మోషే గారు, మోషే పాష గారు ఎక్కడా అంటుండే. ఇక్కడ నువ్వు చెయ్యి ఒప్పుతుంది. అక్కడ ఉన్నావేంటి నువ్వు అక్కడ ఉన్నావేంటయ్యా? నువ్వెవరు అసలు? దేవుని ప్రతినిధివి. ఆమేన్. దేవుని సేవకుడు నువ్వు అక్కడ కూర్చున్నావేంటి? ఇలా రా ముందుకే అంటుండే. రానంటుంటే నువ్వు ముందుకు రా అంటే, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మళ్ళీ హెచ్చించునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన యోహాన్ అంటారు, పరిశుద్ధుడు యోహాన్ గారు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది. హల్లెలూయా. ఏమండి, దైవజనులు యేసయ్య గారు పలుసార్లు చెప్తా ఉండేవారు, మనము మరుగైపోవాలి, యేసయ్య మనలో ప్రత్యక్షం అవ్వాలి. ఎక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు? రోజుకు 2-3 సార్లు కోపం వచ్చేస్తుంది నీలో, వాళ్ళ మీద ఏళ్ళ మీద ఇరుసుకుపో. యేసు ప్రభు ఎక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు? మనందరిలో కూడా యేసయ్య ప్రత్యక్షం అవ్వాలి, యేసయ్య గుణగణాలు ప్రత్యక్షం అవ్వాలి. మనం మరుగైపోవాలి, ఆయన ఎచ్చాలి, మనం తగ్గించబడుదుము గాక. ఆమేన్. ఎవరైతే తాను తగ్గించుకుంటారో వారి కుటుంబాలు నా దేవుడు ఉన్నత శిఖరాలకు ఎక్కించునుగాక, ఉన్నతమైన అనుభవాల్లో నడిపించునుగాక. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, మై డాటర్, మై సన్, నే సంతతిని నేను హెచ్చించి రాజ్యమును స్థిరపరచబోతున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఉన్నతమైన అనుభవాల్లో నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 1 నుండి కొన్ని వచనాలు మనం చదివితే, అదిగో మనం హెచ్చించబడాలంటే
మొట్టమొదటి పని తగ్గించుకోవాలి, ఆత్మ తగ్గించుకోవాలి. రెండో నియమం ఏంటంటే దేవుని వాక్కు, దేవుని మాట ఎలా వినాలి? ఎలా వినటం వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం ద్వారా శూర కార్యాలు, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు, విశ్వాసము ద్వారా మన ప్రాణాత్మ దేహాలకు మంచి ఆరోగ్యం పొందుకుందుముగాక. ఆమేన్. అనుభవించుదుముగాక. మరి ఈ విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది? వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అలాగా దేవుని వాక్యమును శ్రద్ధగా విని, ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధగా వినాలా, అశ్రద్ధగా వినాలా? శ్రద్ధగా వినాలి. విన్నవాళ్ళు ఏం చేయాలి? గుర్తు చేసుకుంటూ ఉండాలి, జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. పలుసార్లు చూడండి, పశువులు మేపేవారికి తెలుస్తుంది బాగా ఈ సంగతి. నేను కూడా పశువులు మేపే. మా తాతగారికి 12 జతల ఎడ్లుండేవి. మా చిన్న తాతగారికి నా చిన్న వయసులోనే 12 జతల ఎద్దులు, 12 అరకలతో దున్నతా ఉండేవాడు పొలం, కొబ్బరి తోటలు. ఏమండి, ఆ పశువులకి ఈ పాలేరువాడు పనిచేసే వ్యక్తి గడ్డేస్తూ ఉండేవాడు. ఆ గడ్డి గబగబ తినేస్తూ ఉండి, నేను తినకుండా పక్కెద్దు తినేస్తుందేమో గబగబ గడ్డి వేసేసి రాత్రంతా నిద్రపోకుండా తిన్న ఆహారం అంతా పశువు బయటికి తెచ్చుకొని ఏం చేస్తుంది? ఏమండి, నెమరు వేయునుగాక. అలాగే ఎద్దువలే ఆయన బిడ్డలమైన మనము వాక్యమును నెమరు వేయుదుముగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. బయటికి తెచ్చుకోవాలి. ఇనేసి అయిపోయింది ఆరాధన, చల్లగా చేసాం, ఇంకా అయిపోయింది. కొంతమంది అమ్మకు ముందే పోతామంటారు. ప్రార్థన అమ్మనేవారు పెద్ద ఏదో వీళ్ళు గజిటెడ్ ఆఫీసర్ లాగే, ఏదో జిల్లా కలెక్టర్ లాగే. దేవునికి ఇచ్చే సమయం దేవుడికి మనం ఎప్పుడు ఇస్తామో దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడనే సంగతి వాస్తవం. అండి. ఒక అమ్మ తన కూతుర్ని నిండు చూలాలు కనటానికి సిద్ధంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు కొబ్బరి నూనె సీసా కొని, నేను యేసన్న గారి దగ్గర ప్రార్థన చేసుకు వస్తానమ్మా, ఈ బస్ స్టాండ్లో ఇక్కడే ఉండు, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి బస్ స్టాండ్లో కూతుర్ని, ఎవరిని, నిండు చూలాలు, ఆ గర్భిణీతో ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టి చర్చికి వచ్చింది. ప్రార్థనా మందిరానికి ప్రార్థన జరుగుతూ ఉంది. యేసన్న గారు, నేను ఉండటానికి వీలు లేదు, నా కూతురు కంటానికి సిద్ధంగా ఉంది, ఈ నూనెకి చిన్న ప్రార్థన చేస్తే నేను పోతా అంటుంది ఆ ముసలిది. లేదులే అమ్మా, 1 గంటలో ఆరాధన అయిపోద్ది, ఆరాధన అయ్యాక నీకు ప్రార్థన చేసి పంపిస్తాను, నీ కూతురికి ఏం కాదులే, నా మాట విను, సేవకుడిగా చెప్తున్నాను, 1 గంట సేపు ఉండో అంటుంటే, లేదు ఉండకూడదు, నా కూతురు ఒకతే ఉందని, నా ఒకతే ఉందని ఎవరెత్తిపోతారు? అట్లాంటి స్థితిగతుల మధ్య ఎవరన్నా ముట్టుకుంటారండి? చూసేవాళ్ళందరికీ జాలేస్తుంది. నిండు చూలాలతో ఉంది. ఏం కాదమ్మా మీ అమ్మాయికి అన్నా వినలేదండి. సరే నీ కర్మ అని మనసులో వేసాను కదా అనుకొని పిత పుత పవిత్రాత్మ అని చిన్న పో అన్నాడు. ఇష్టం లేదు వెళ్తాక ఆయనకి ఆ తల్లి వెళ్ళిపోవటానికి ఇష్టం లేక పో అన్నాడండి. పోయిందండి. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ రోడ్డు దాటుతున్నప్పుడు ఆటో గుద్ది 2 కాళ్ళు ఇరిగిపోయి ఐడి హాస్పిటల్లో జాయిన్. ఇప్పుడు కూతురు ఏమైంది? ఇది కథ కాదు, జరిగిన చరిత్ర మీకు చెప్తున్నా. 2 కాళ్ళు ఇరిగిపోయి ఏమండి ఐడి హాస్పిటల్లో ఉంటే యేసన్న గారు అన్నాడంట, నీ కొడుగ్గా చెప్తున్నానమ్మా, నీ కొడుగ్గా నా మాటను అన్నాడంట. నా కొడుకు ఉన్నాడు ఫలానా చోట, పిల్లవంటి ముసలమ్మ కాళ్ళు ఎరగొట్టుకుని. ఇక యేసన్న గారి దగ్గరికి వచ్చి, మీ అమ్మ అంట హాస్పిటల్లో జాయిన్ అయింది, నేను రమ్మన్నా. అమ్మని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నెల్లూరులో, మా అమ్మ ఎక్కడిది, అసలు ఈ అమ్మ ఎవరో చూద్దామని ఆరాధన ముగించిన యేసన్న గారు వస్తే ఈ ముసలిది, అయ్యా నా కొడుకు, నీ కొడుకు నన్ను పచారులు అన్నవయ్యా, నా మాట ఏమని చెప్పావయ్యా, వినలేదయ్యా, ఇక 2 కాళ్ళు ఇరిగిపోయి నా కూతురు ఏమైపోయిందా అంటే, నేను చెప్తే ఈ గతి నీకు వచ్చేదమ్మా. ఏమండి, దేవుని మాటను శ్రద్ధగా విందుముగాక. ఆమేన్. యెహోవా మాటను శ్రద్ధగా విని చదవాలి.
నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న, ఎక్కడ? ఈ పట్టణంలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, త్రిపురాంతకంలో ఉన్న, చెన్నైలో ఉన్న, కలకట్టాలో ఉన్న, ఏమంటే నిజామాబాద్లో ఉన్న, ముంబైలో ఉన్న, భారతదేశంలో ఉన్న అని లేదు. అక్కడ ఏముంది? భూమి మీద ఉన్న. భూమి మీద 255 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 250 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే. హల్లెలూయా! చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. సమస్త జనముల కంటే, ప్రపంచములో ఉన్న సమస్త జనముల కంటే, సకల జాతుల కంటే, ఆమేన్, నా మాట వింటున్న వారిని, హల్లెలూయా, నా వాక్కు శ్రద్ధగా వింటున్న వారిని, నా ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటున్న వారిని, హల్లెలూయా. భూమి మీద ఉన్న ఒక ప్లేస్ కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక ఏరియా కాదండి, భూమండలం మీద ఉన్న 250 దేశాల్లో ఉన్న ప్రజలందరికంటే, సమస్త జనముల కంటే నిన్ను నన్ను నా యేసయ్య హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. మనం చేయవలసిన పని ఏంటి? కొంతమంది నూనె లేకుండా పప్పులు వండేస్తూ ఉంటారు. నూనె ఉండదు, పెదాల మీద వండేస్తా, అది ఎంత ఇది ఎంత, అబ్బాబ్బా ఏం వల్లిస్తారండి పాస్టర్ గారు, అది ఎంత పని ఇది ఎంత పని వల్లిచ్చేస్తూ ఉంటారు. నెరవేర్చరు. ఆ చోట ఇంచుమించు 28 ఏళ్ల క్రితం ఇట్లాంటి సౌండ్ బాక్సులు లేవు. సంఘమా, మనకు 2 బాక్సులు కావాలి, 12,000 రూపాయలు, ప్రార్థన చేద్దాం ప్రభు, ఎవరినైనా ప్రేరేపిస్తే దేవుడు మనకిస్తాడు అని చిన్న ప్రార్థన చేసామండి. చేస్తే ఒక అన్న లేచాడు, పాస్టర్ గారు అది ఎంత పని, వచ్చే వారమే బల్లారాధన తీసుకొచ్చేస్తా అన్న. ఇక నాకు ఎంత ఆనందం అయిపోయిందో. హల్లెలూయా. యోహానన్న వచ్చే వారమే తీసుకొచ్చా అన్నాడు అన్న. 28 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదు, 28 years బ్యాక్. ఇక నాకు ఎంత సంతోషం అయిపోయిందో ఆ అన్న తెస్తాడంటే. అక్కడ 2.5 సంవత్సరం ఉన్నానండి. ఆయన తెచ్చింది లేదు, నేను పెట్టింది లేదు. ఇది పెదాల మీద పప్పులో ఉండటం అంటే. ఒక మాట అన్నామంటే దాన్ని తూచా తప్పకుండా మనం పాటించుదుముగాక. బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే, అతడు ప్రమాణము, ఏం పదం అండి అది, అతడు ప్రమాణము చేయగా. నాకు మొన్న ఫంక్షన్ రోజున అన్నా మేము అంతా ఒక విషయం అనుకున్నాంలే అన్నాడు ఒక ఆయన. తమ్ముడు ఇక్కడే ఉన్నా, తమ్ముడు మరి ఏమనుకున్నా నాకు అర్థం కాలేదు, ఏం చేసింది. నిజం చెప్తున్నాను మీకు, బైబిల్లో రాసుంది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగనను, మాట తప్పకుందుముగాక, మాట చెవదాటకుందుముగాక. మనం ఎవరమంటే అంత ఉన్న కుబేరులు కాదు, అంత దరిద్రులము కూడా అసలే కాదు. మనం ఎవరమంటే ఈ నవనాగరికత ప్రపంచంలో క్రైస్తవ్యులు అడుగుపెట్టి మనమందరం కూడా, ఈ పట్టణంలో ఉన్న మనమందరము ఎవరమంటే మధ్య తరగతి కుటుంబస్తులం. ఆమేన్. అంత అడుక్కునే స్థితి మనకు లేదు, అంత ఉన్నత స్థితి మనకు లేదు. మనమందరం ఎవరమంటే మధ్య తరగతి కుటుంబస్తులం. మధ్య తరగతి కుటుంబస్తులమైన మనం మాట మీద నిలబడాల. ఆమేన్. హల్లెలూయా. మాట మీద నిలబడాలి. ఓ శెట్టి గారి దగ్గరికి నేను పోతే ఒక 4,000 రూపాయలు నేను ఇవ్వాలి. శెట్టి గారు ఓ 15 నిమిషాల్లో మీకు డబ్బులు తెచ్చిస్తాను, ఆ సరుకు పంపించానంటే, పాస్టర్ గారు ఇలా చాలామంది చెప్పారులే నాకు, 15 నిమిషాలు అన్నవాళ్ళు 15 సంవత్సరాలు కూడా కనపడలేని వాళ్ళు ఉన్నారు నా లిస్టులో. ఇట్లాంటి మాటలు చాలా విన్నాను నేను. ఎవరి మాట నాకు ఎందుకండి, నేను 15 నిమిషాలు అన్నానా,
13 నిమిషాలకే తెచ్చిస్తాను, మీకు నమ్మితే నమ్మండి లేకపోతే పోండి అని చెప్పి నేను అడగాడు వచ్చి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న ఆ రోజుల్లో. నిజం చెప్తున్నా, యోహానన్ను కూడా నాకు డబ్బులు ఇచ్చాడు ఒకప్పుడు. అడగండి, ఆయన అడగండి, మళ్ళీ తీర్చేసాను నేను. నిజం చెప్తున్నాను మీకు. పెద్ద ఏదో కుబేళ్ళు కాదు, మనం మాట మీద నిలబడాలా. ఆ శెట్టి గారికి 15 నిమిషాలకు వస్తాను నేను, 12 మినిట్స్లో 12 నిమిషాలు వెళ్ళి ఆ 4,000 రూపాయలు ఇస్తే నన్ను యగాదిగా చూసి ఈ పట్టణంలో 200 మంది పాస్టర్లు ఉంటారు, పాస్టర్ గారు ఇట్లాగ ఇచ్చిన వాళ్ళు ఎవరు నాకు చూసి ఉండవు, నువ్వు సవాలు చేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో, ఇట్లాంటి వ్యక్తి నువ్వు చూసి ఉండవు. ఎందుకంటే నా దేవుడు నా స్థితిని ఆ రీతిగా నిలబెట్టాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మనం మాట మీద నిలబడాలి. మాట మీద నిలబడ్డామని ఇంకో అప్పు చేసామనుకోండి, మీకు ఒక సూత్రం చెప్తున్నా. ఒక 50,000 అప్పు చేసామనుకోండి, ఆ అప్పు ఇచ్చేవాడికి రోజు కనపడతా ఉండాలి. కనపడలేదనుకో ఎక్కడికి పోయాడు అనుకుంటాడు. కనపడతామనుకో వీడు కనపడుతున్నాడు, ఎప్పటికైనా ఇస్తాడు అప్పు అని అడగడు. నువ్వు కనపడతా ఉండాలి. నువ్వు కనపడకుండా ఆ షాపుకు పోకుండా ఇంకొక షాపుకు పోయావనుకో, వీడేమైపోయాడో, అసలు ఊళ్ళో ఉన్నాడా లేదా అని నాకు నెల దినాలు కనపడలేదనుకోండి, ఆలోచన చేస్తూ ఉంటాడు. కనుక మధ్యతరగతి కుటుంబస్తులమైన మనం మాట మీద నిలబడుదుముగాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తే దాన్ని నెరవేర్చడానికి శత ప్రయత్నాలు చేస్తాను. అలా చెయ్యాలి. మనం చేసినప్పుడు ఆకాశమందున్న యేసయ్య అనుకుంటాడు, వీడు మాట మీద నిలబడే వ్యక్తి. ఆమేన్. ఈ సహోదరుడు మాట అన్నాడా, నెరవేరుస్తాడు. ఈ సహోదరి మాట చెప్పిందా, నెరవేరుస్తుంది అని ఆ నమ్మకం యేసు ప్రభువు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మకస్తుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశమందున్న దేవుడు ఏమండి నమ్మకస్తుల్ని వెతకుతా ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మకస్తురాలువా, నువ్వు నమ్మకస్తుడువా? ఆయన పరిశీలన చేస్తూ 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 ఏం చేస్తాడంటే మనల్ని, మన కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎలాగంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, సమస్త అంటే అర్థం ఏంటి? సకల కులగోత్రాల వారి కంటే, సకల జాతుల వారి కంటే నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను అభివృద్ధిపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదు నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరచబోతున్నాను. ఏందమ్మా చర్చికి రాలేదంటే, అన్నా నిద్ర వచ్చేసిందన్నా, నిద్ర వచ్చేసింది అన్నా, నడువు లాగేస్తున్నాను. ఎందుకు వస్తాయి? ఎందుకండి? అట్లా ఎప్పుడూ ఉండకూడదండి. ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, కంట మీద కత్తి వచ్చినా సరే దేవుని సన్నిధికి మీరు మానకూడదు. ఆమేన్. నీ పనుల భారమును యెహోవా మీద మోపు. అప్పుడు మన ఉద్దేశములు అన్నిటినా కొన్నిటినా, వాక్యం చెప్తుంది, అన్నిటినా కొన్నిటినా మన ఉద్దేశములన్నిటినీ కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని, మన కుటుంబాలను, ప్రియమైన యావత్ మానవాళిని హెచ్చించుట కొరకై ఆయన సఫలీకృతము చేయునుగాక. ఆమేన్. ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు. 2 అనుభవాలు ఇక్కడ మనం చదివాము. శ్రద్ధగా వినాలి, ఆజ్ఞలను అనుసరించి నడవాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోతే మనిషి అపరాధి అయిపోతాడని రాస్తుంది బైబిల్లో. ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకూడదు. అందుకే దావీదు అంటారు, నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుదునుగాక అంటారు దావీదు. మరొక మాట కూడా బైబిల్లో మనం చదువుతుంటే ఇదే దావీదు అంటారండి. ఈ మాటలన్నీ విన్న తర్వాత తిన్నగా దావీదు మహారాజు దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మార్కెట్ యార్డ్లోకి వెళ్ళా, లేకపోతే ఆ రథాలు ఉన్న చోటకి వెళ్ళా,
లేకపోతే ఖజానాలో ఎంత ఉంది డబ్బు, మా తాత ముత్తాతలు సంపాదించిన సొమ్ము అని అక్కడికి పోలా. తిన్నగా ఎక్కడికి పోయాడు ఈ మాటలన్నీ విన్న తర్వాత? ఏమండి, దేవుని మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ రాసి ఉంటుంది. 7:18 సమూయేలు 2వ గ్రంథం 7:18 చదువుదాం. 18-19 వచనాలు. దావీదు రాజు దేవుని మందిరములోనికి ప్రవేశించి దేవుని సన్నిధి కూర్చుండి ఇలాగున మనవ చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. చదవాలి. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుంటానయ్యా? ఆమె నేనేం చెప్పుకుంటాను? ఆయనకి ఒక సేవకునిగా నేను ఏం చెప్పుకుంటాను? ఇంతమంది ప్రజలను నా చేతికి అప్పగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంత పరిచర్ని దేవుడు నాకు అప్పగించాడు. ఇక నేను ఏం చెప్పుకోను ఆయనకి? విలువైన ఆత్మలు, వాల్యుబుల్ సోల్స్, విలువైన ఆత్మలు దేవుడు నాకు అప్పగించాడే. ఇక నేను ఏం చెప్పుకోను ఆయనకి? ఇంతగా నన్ను హెచ్చించినందుకు నేను ఎంతటి వాడనైనా, నా కుటుంబం ఏపాటిదయ్యా, నా జీవితం ఏపాటిదయ్యా, నా బ్రతుకు ఏపాటిదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన చర్చికి 300 మంది వస్తారండి. 25 ఏళ్ల క్రితం చరిత్ర మీకు చెప్తున్నా. ఆ అన్న చర్చికి 60 మంది వస్తారు. ఒక పెంతెకోస్తు దైవజనుడు, ఆయనకు ఒక డొక్కు స్కూటర్ ఉండేది. అదేంటది ఎస్పా స్కూటర్ ఉండేది, ఒక డొక్కు స్కూటరు. నేను బైబిల్ బ్యాగ్ పట్టుకొని, ఆ రోజుల్లో నాకు సైకిల్ కూడా గతి లేదు, సైకిల్ కూడా లేదు, నడిసే ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ తగిలించుకొని తెల్లబట్టలు వేసుకొని పోతూ ఉండేవాడిని. నేను వస్తున్న మందిని పాస్టర్ని, ఆ పాస్టర్కి తెలుసు. మోషే గారు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటూ ఉండేవాడు. ఆ డొక్కు మోటార్ సైకిల్ మీద వెళ్తా. నాకు ఇంకా మన దగ్గరికి ఏమో 300 మంది వస్తారు మన చర్చికి. ఆయన దగ్గరికి ఎంతమంది వస్తారు? ఏం మాట్లాడండి, 60 మంది వస్తారు. పెద్దకోసు పాస్టర్ గారు. ఇక నేను కనపడినప్పుడల్లా కుడి చేతితో బండి పట్టుకొని ఎడం చేతితో పాస్టర్ మోషే గారు ప్రైజ్ ది లార్డ్ అంటే నాకు ఏందయ్యా నీ సేవకుని కాదా? నేను 60 మంది ఉన్నవాడికి స్కూటర్ ఇచ్చావేంటి? ఇన్ని 100 మందికి నేను రక్షణ సువార్తని చెప్పి రక్షించుకొని దేవుని సన్నిధి నడిపిస్తే నన్ను కాలు నడకని నడిపిస్తావేంటయ్యా అంటే ఆయన అంటాడు, తగిన సమయమందు, చప్పట్ల కొట్టండి గట్టిగా, రైట్ వేలో, తగిన సమయమందు నా కుమారుడా, నా సేవకుడా, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్ అని ఒక్క మాట ప్రభు నాకు చెప్పారు. ఇంకంతే, ఏమాత్రం కూడా పాస్టర్ గారిని ఏమనకుండా, ప్రభు ఆయనకు ఆ స్థితి కలగజేసావు, నాకు ఈ స్థితి కలగజేసావని నడుచుకుంటానే 1.5 year 18 నెలలు పరిచయం చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఏసన్న గారిని అన్న సైకిల్ అయినా కొనివ్వండి అన్న, చాలా ఇబ్బందిగా ఉందంటే ఏసన్న గారు అనేవారు, తమ్ముడు మోషే ప్రార్థనలో పెట్టాను. ఏమన్నారు ఏసన్న గారు అంటే, ఆ రోజుల పరిస్థితులు అట్లాంటి, ప్రార్థనలో పెట్టాను అంటే ఉంటే ఇవ్వటానికి వెనకంజి వేయరేసన్న గారు. చాలా సేవకులు ప్రేమిస్తారు, చాలా ప్రోత్సహిస్తారు. సేవ చేసే, కష్టపడి సేవ చేసే సేవకుడిని యేసన్న గారు చాలా ప్రోత్సహిస్తారు. నేను సైకిల్ అడిగితే ప్రార్థనలో పెట్టాను తమ్ముడు మోషే, ఇస్తానులే దేవుడు అంటే ఇంకేం చేస్తాం? ఇక ఆయన అన్న అలాగంటే మనం ఏమంటామండి? వెళ్ళిపోయాను. తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఒక సైకిల్, మన ఇంటికాడ ఉంటే నా సొంత ఇంటి దగ్గర ఆ సైకిల్ తెచ్చుకొని అక్కడ ఏమండి 2.5 సంవత్సరం ఆ సైకిల్ మీదే తిరుగుతూ పరిచర్య చేస్తూ 3 బ్రాంచీలు ప్రారంభించి మినిస్ట్రీలో 4 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండి మరొక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి. నేను ఎందుకు చెప్తానంటే దేవుడు రైట్ వేలో, హల్లెలూయా, తగిన సమయమందు అవసరపడకూడదు. యేసన్న గారు ఒక డొక్కు మోటార్ సైకిల్ దాన్ని
ఆ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ వేల కిలోమీటర్లు మరి తిరిగి హోల్ నైట్లకి ఇటు తిరుపతి, అటు హనుమాన్ జంక్షన్, ఇటు గుడివాడ, ఇక చాలా ప్రాంతాలకు మోటార్ సైకిల్ మీదే పెద్ద టాటా సుమో ఉన్నట్టుగా డొక్కు మోటార్ సైకిల్ తిరుగుతూ హోల్ నైట్లకి వెళ్ళి ఆయన పరిచర్య చేస్తా ఇక ఆ మోటార్ సైకిల్ కిక్కు కొట్టాలి. ఈ రోజుల్లో సెల్ఫ్ లేవు, ఆ రోజుల్లో కిక్కు కొట్టాలి. ఆ కిక్కు కొట్టే బలం కూడా అన్నకి తగ్గిపోయి, అయ్యా యేసు ప్రభువా ఈ కిక్కు కొట్టడం నా వల్ల అవ్వట్లేదు అయ్యా, ఈ డొక్కు మోటార్ సైకిల్ సరిగ్గా స్టార్ట్ అవ్వట్లేదు, ఒక 4 చక్రాలు బండి అయ్యా అని 93వ సంవత్సరంలో ప్రభువుని అడిగితే అప్పుడు వెంటనే ప్రభు ద్వారం తెరిచి ఒక వాహనాన్ని దేవుడు యేసన్న గారికి ఇచ్చారు. ఆమేన్. నేను చెప్తాను, ఇప్పుడు 70 వాహనాలు ఉన్నాయి మనకి. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఒక్క వాహనం కొరకు ఇన్ని సంవత్సరాలు దయచేసింది ఎంతండి. దేవుడు రైట్ వేలో, హల్లెలూయా, నీకు అవసరమైన వాటన్నిటినీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మహిమలో తీర్చునుగాక, నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక. ఎప్పుడు ఇది మర్చిపోకూడదు, దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. ఎప్పుడండి? పేదాల మీద పప్పలు అనకూడదు. ఆయన ఉన్నట్టుగా 2.5 సంవత్సరం ఉన్న కార్యం జరగల. అర్థమైందండి? దేవుని ఆజ్ఞల మార్గాన్న దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవుడికి ఇచ్చి యెహోవాను ఏం చేయాలి? మనం ఘనపరచాలి. సామెతల్లో ఉంటుంది, యెహోవాను ఘనపరచాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము, నీ గానుగలలో ద్రాక్షరసము ఏమవుతుందండి? పొంగి పొర్లునుగాక. అంటే ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయి. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఎంత పరిచర్య, ఎంత భక్తి చేసినా ఆ ఆశీర్వాదం అనేటువంటిది అంతంత మాత్రమే మనలో కనబడుతుంది. నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ప్రభు మార్గాల్లో కొనసాగుతున్నప్పుడు దావీదు మహారాజు వలె, దావీదు ఏమంటాడు? ఇంతగా నన్ను హెచ్చించినందుకు నేను ఎంతటోనయ్యా, నా కుటుంబం ఏపాటిదయ్యా, నా వంశము, నా గోత్రం ఏపాటిదయ్యా అని ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఇంతగా నువ్వు నా పట్ల చేసినందుకు, నా కుటుంబం పట్ల చేసినందుకు నేను నీతో ఏమి చెప్పుకుంటానయ్యా? ఇప్పుడు నేను ఏం చెప్పుకుంటాను? ఆయనకి ఏం చెప్పుకుంటానండి? చెప్పుకునేది ఏదైనా ఉంటే ఇంకా ఈ పట్టణములో అనేక ఆత్మలను రక్షించు ప్రభువా అనే చెప్పుకునే తప్ప ఇక నాలో చెప్పుకునేది ఏది కూడా లేనే లేదు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఈ పట్టణములో అనేకులు రక్షించండి ప్రభువా అనే పదము తప్ప సేవకులుగా మాలో ఇక ఏమీ మాకు లేదు. కారణం ఏంటంటే ఆయన ప్రతి అవసరతను ఆయన మహిమలో మనకు, మన కుటుంబాలకు తీర్చునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాలను హెచ్చించునుగాక. ఇశ్రాయేలు గోత్రములు ఎన్నండి? 12 గోత్రాలు. ఈ 12 గోత్రకర్తల్లో 12 గోత్రాల్లో యూదా ఒక గోత్రం. బైబిల్లో చూస్తుంటే తన సహోదరులందరిలో నుండి కూడా యూదాను దేవుడు హెచ్చించాడంట. చదవండి ఆ మాట, చదువుతామండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5:2. యూదా తన సహోదరులందరికంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను, ఆయనను జన్మ స్వాతంత్రము యోసేపుదాయను. చూడండి, యూదా తన సహోదరులందరికంటే హెచ్చించబడ్డాడు. ఎందుకు? ప్రముఖుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ వంశములోంచి వచ్చాడు ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏ వంశంలోంచి వచ్చాడు బయటికి? యూదా వంశములో నుండి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక నామకరణం ఉంటుంది, ఆయన యూదా గోత్రపు కోదమ సింహం. హల్లెలూయా. ఆయన సింహం అయితే మన పిల్లులుమా? పురుషత్వం పిల్లులుగా ఉండకూడదు.
నీ బంధువులు ఎదురు నువ్వు రోషంగా బతకాల. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకు ఉప్పు ఇవ్వట్లేదు, నీకు కారం ఇవ్వట్లా, కనీసం సోడా కూడా ఇప్పించట్లేదు నీకు. ఈ బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు రోషంగా బతకాలి. నేను దేవుని బిడ్డని, నేను యూదా వంశానికి చెందిన వ్యక్తిని. యూదా అనగా స్తుతించువారు అని అర్థం. హల్లెలూయా. యేసయ్యను స్తుతించే మనం అందరం కూడా ఎవరమే? యూదులము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదా అనగా స్తుతి. యూదులమైన మనము, మన గోత్రాలందరికంటే, మనం ఉన్న పేటలో, మనం ఉన్న బజార్లో, మనం ఉన్న పట్టణములో అందరికంటే మన దేవుడు ఏం చేశాడు? ఎవరము? మేము దొంగోళ్ళం అండి, మేము తోటకూరోళ్ళం అండి, మేము బెజవాడలు అండి, మేము గాలోళ్ళం అండి. ఎవరంటాడు? ఎవరు? గాలోళ్ళు అంట, దూలోళ్ళు. ఇంకా సంక్రాంతి ఇంటి పేరు మనం ఆళ్ళు కాదు, మనం యూదులం. హల్లెలూయా. యేసయ్యను స్తుతించే బిడ్డలం మనం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మనమంతా యూదులు. హల్లెలూయా. దేవుని స్తుతించే ప్రజలు మనం. స్తుతించగా ఎరుకో కోట గోడలు కూల్చిన దేవుడు, స్తుతిస్తూ ఉండగానే శరసాల పునాదులు కదిలించిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. చంటి పిల్లల యొక్కయు బాలుని యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మన దేవుడు వాగ్దానము ఇచ్చి నెరవేర్చుటకు శక్తిగల దేవుడు ఆయన. చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు శక్తిగల దేవుడు. ఈ వాగ్దానం మీ కుటుంబాల్లో ఈ మాసములో నెరవేరునుగాక. మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు, మిమ్మల్ని గణపరచబోతున్నాడు, మిమ్మల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. మీ పాడి పంటలు, వ్యవసాయము, చేతి పని, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు వర్ధిల్లునుగాక, హెచ్చించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అన్న మంచిదే, శ్రద్ధగా వినాలి. మళ్ళీ ఎక్కడికి రావాలి? మనం వెనక్కి వచ్చేసేయాలి. రివర్స్. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం ఇంతగా ఉందండి. అసలు ఈ మాటలు చెప్తుంటేనే నా నరనరాలు పొంగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదుడైన మరి సహోదరులందరికంటే యూదుడైన ఆ సహోదరుడిని దేవుడు హెచ్చించడానికి ప్రబలమైన కారణం ఏంటంటే, ప్రముఖమైన వ్యక్తి, ప్రాముఖ్యమైన వాడు, ప్రపంచ మానవాళి కొరకు రక్తం చిందించిన, గాయపరచబడిన యేసు ప్రభుల వారు యూదా గోత్రంలోంచి ఉద్భవించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఈ వాక్యాన్ని కూడా చూస్తాం. ప్రముఖుడు బయలువెడలెను. ఆమేన్. ఆ ప్రముఖుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మన జీవితాల్లో ఒక్కొక్క మాటను విడమర్చి ధ్యానించుకున్న ఎడల నిశ్చయముగా ఈ నెలాఖరు లోపులో మన దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా వాక్యాన్ని ధ్యానించు, వేకువజామున ప్రార్థన చేసుకో, వారం ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రా, ప్రతి ఉపవాస కూడికలో పాలు పొందు, ప్రతి నియామక కూడికలు కొందరు మానుకుంటున్నట్టుగా నువ్వు మానుకోవద్దు. ఏ మనుషుల వైపు చూడొద్దు. ఏరి ఆదివారం వస్తే మందిరం అంతా నిండిపోతారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏరి, వాళ్ళకి వాక్యం ధ్యానం లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు. మరి ఎట్లాగా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, పారాయణం చేసినప్పుడు, పఠించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తిండి కంటే, మన అవసరాల కంటే ముందు వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని పఠిస్తున్నవారు, ధ్యానిస్తున్నవారు ఎలా ఉంటారని బైబిల్ చెప్తుందంటే, నీటి కాలవల వారను నాటబడిన చెట్ల వలె ఆకు వాడడం అంటే అర్థం ఏంటి? వాళ్ళ ముఖాలు వాడిపోవు, వాళ్ళ ముఖాలు పగిలిపోయిన సోడా బుడ్డిలాగా ఉండవు. కొంతమంది చూడండి, ముఖాలకి ఇంటి నిండా బియ్యం ఉంటాయి, ఇంటి నిండా మినపప్పు ఉంటుంది, ఇంటి నిండా నూనె ఉంటుంది, జేబు నిండా డబ్బులు ఉంటాయి, వాళ్ళ ముఖాలు పగిలిపోయిన సోడా బుడ్డిలాగా ఉంటాయి. అసలు ఏం తెచ్చామండి? అసలు ఏమైనా తెచ్చాము మనం? సరస్వతి ఏమైనా తెచ్చామా? తెచ్చింది లేదు, పట్టుకెళ్ళేది ఏమైనా ఉందా? ప్రసంగి రాస్తాడు సొలొమోను, తల్లి గర్భములో నుండి ఏ విధంగా మనం వచ్చామో
అదే దిశగా మరలా మనం పరలోకానికి వెళ్ళాలి. ఈ శరీరం మట్టి కనుక మట్టిలో పెట్టేస్తారు, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఈ ఆత్మ పరమాత్మలో లీనమైపోద్ది. అదే భక్తుడు యేసన్న గారు రాసిన పాట, నీలోని, అదే పాట. ఆ పాట అర్థం అదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మన జీవితాల్లో చాలా తేటగా ఒక్కొక్క మాటను జ్ఞప్తికి తెచ్చుకుంటూ యూదాను సహోదరులందరికంటే దేవుడు ఇచ్చించాడు. కారణం ఏంటంటే ఏమండి, ప్రముఖమైన వ్యక్తి ఆ వంశంలోంచి వచ్చాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. యూదా అనగా దేవుని స్తుతి. హల్లెలూయా. ఓ రోజున మొర్దెకై దుప్పటి కప్పేసుకుని ముసుగేసేసుకుని ఉసూరుమంట కూర్చున్నాడు ఇంట్లో. ఎక్కడ? హామాను ఉసూరుమంట దుప్పటి ముసుగేసేసుకుని ఉసూరుమంట కూర్చు. ఏంటయ్యా? జెరూషా. ఆయన భార్య పేరేంటి? జెరూషా. ఏమో ఏంటి సంగతి? ఏంటి విచారంగా ఏంటి దిగులు పడుతున్నావు? ఏం పోగొట్టుకున్నావు ఏంటి అంటే, ఆ మొర్దెకై అనేవాడు బతికున్నంత కాలం నాకు సంతోషం లేదు అంటాడు. అవునా? ఆది అర్థ పనే. ఒక మాస్టర్ ప్లాన్ వేసి వాడిని చంపేద్దాంలే అని అంట. ఇంకొక మాట అంటది, ఇదిగో హామాన్ మంత్రి గారు, నా యజమానుడా, అతడు యూదుల వంశపు వాడైన ఎడల పొరపాటున అతని మీద నీకు జయము కలగదు. అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు? యూదులకు జయము కలుగునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. యూదులకు జయము. ఆమేన్. యూదాను సహోదరులందరికంటే దేవుడు హెచ్చించెను. ఆమేన్. 89 కీర్తన 19 నుండి 21 వాక్యం చదివితే అక్కడ దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. చదువుదామండి. సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరుడికి, పరాక్రమగల బలాఢ్యుడికి, నేను ఒక యోధునికి సహాయం చేసి ఉన్నాను. అదిగో అతను నేను ప్రజలందరిలో నుండి ఏర్పరచుకున్న వ్యక్తి. ఆమేన్. ఏర్పరచుకుని ఏం చేశాడు? ఏర్పరచుకున్న వాడిని ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకున్న వాడు ఏం చేస్తాడు? హెచ్చించునుగాక. ఆమేన్. ప్రజలందరిలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుని అతన్ని హెచ్చించి ఉన్నాను. చాలు. తర్వాత వచ్చి కింద చదువుకోండి మీరు. అతని కొమ్మును హెచ్చింపజేస్తాను. అతన్ని ఏర్పరచుకున్నాను. సౌలు శిష్యులను బంధించి రాణు వారి దగ్గర తాకీదు రాయించుకొని రోమా ప్రభుత్వపు అధికారులు ఎదుట సౌలు ఏమండి దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏమండి తాకీదిచ్చుకొని ఆ తిన్నని వీధనబడిన దమస్కు పట్టణానికి కొంతమంది అనుచరులు తీసుకుని గుర్రాల మీద వెళ్ళిపోతున్నాడు. అక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే యేసు ప్రభు సౌలుని దర్శించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. సౌలుని దర్శించాడు. వెంటనే బోర్ల పడ్డాడు, 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ప్రభువా నువ్వెవరవయ్యా అంటే యేసు ప్రభు అంటాడు, నీవు హింసించుచున్న యేసుని అంటాడు. నేను హింసించటం ఏంటయ్యా? నిన్ను నేనెప్పుడు హింసించాను బాబు? అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటుంటే, అదిగో నా శిష్యుల్ని హింసించడానికి నువ్వు వెళుతున్నావు కనుక నన్ను హింసించినట్లే అంటాడు యేసయ్య. కనుక ఎవరినైనా దేవుడు హింసిస్తుంటే, ఎవరినైనా మీ కొలీగ్స్, మీ సహోదరులు హింస కలిగి చేస్తుంటే మీరు అనుకోవాల్సిన అనుభవం ఏంటంటే, నన్ను కాదు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని హింసిస్తున్నారు వీళ్ళు అనుకోవాలి. అంతే తప్ప నన్ను హింసిస్తారా అని నువ్వు మళ్ళా హింస గురి కాకూడదు. నువ్వు మరి పెత్తనం, నువ్వు పోరాటానికి వెళ్ళకూడదు. మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఎవరు? మన యుద్ధాలకు వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళకూడదు, ధర్నాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదు, స్ట్రైకులు చేయకూడదు. మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు పరాక్రమశాలి, యుద్ధ సూర్యుడైన యెహోవా. ఆయన పరాక్రమశాలి. ఆయన చూపులతో అలా చూస్తేనే ఏమండి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా.
ఆయన చూపులతో అలా కన్ను ఎర్రజేస్తేనే కొండలు పెగలించబడతాయి. మెట్టగా ఉన్న స్థలాలు ఆయన ముందుగా వెళ్ళి మనకంటే సదును చేసేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. మన అవసరం పడకూడదు, కంగారు పడకూడదు. అప్పుడు ఇలా చెప్తుంటే ఇక ఏం చేస్తాడండి గుడ్డోడు? ఒక ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న సౌలు కొరకు ప్రార్థన చేయమని ఒక యాజకునికి, ఒక సేవకుని చెప్తాడు. ఇదిగో అననీయ కదా, అననీయ తార్సు వాడైన సౌలు పలానా సహోదరుని ఇంట్లో ఉన్నాడు, వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయంటే, అయ్యా ఏమయ్యా కొంతకాలం సేవ చేయాలి బాబు అన్నయ్య అంటున్నాడు యేసుప్రభుతో. కొంతకాలం సేవ చేయాలయ్యా, ఆ తార్సు వాడు నేను చంపడానికి వచ్చాడు, ఇప్పుడు నన్ను చంపేస్తే నా పరిస్థితి ఏంటంటే, అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆమేన్. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. రాజుల ఎదుట నేను అతను నిలబెట్టబోతున్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఏర్పరచుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరచునుగాక. సౌలుని పౌలుగా మార్చి బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడండి. ఏమండి, పౌలు గారి ద్వారా బైబిల్ రాసి ఉంటుంది. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు, మీరు తర్వాత చదువుకోండి. విశేషమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు దేవుడు చేస్తూ వచ్చి. కారణం ఏంటంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకొని పౌలుగా మార్చాడు. ఇప్పుడు పౌలు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఆమేన్. దావీదు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఆయన ఏర్పరచుకున్న వానికి హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. సేవకుడా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ ద్వారా నువ్వున్న చోటులో, నువ్వున్న ప్రాంతములో, నీవున్న పట్టణములో, నువ్వున్న దేశములో నా దేవుడు అద్భుతములు చేయునుగాక, ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక, సూచక క్రియలు జరిగించునుగాక. అట్లాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఒక మాట చదువుకుని ముగించుకుందాం, మన టైం అయిపోయిందండి. ప్రకటన 12:10 చదువుదాం. అక్కడ ఏమండి, 12 నక్షత్రములు కలిగిన ఒక స్త్రీ, 12 నక్షత్రములు కలిగి ఉంది. సూర్యుని ధరించుకున్న స్త్రీ, చంద్రుని మీద నిలబడిన స్త్రీ. సూర్యుని ధరించుకోవటం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. చంద్రుని మీద నిలబడటం అంటే మరి కృపలో నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక శిశువును, మగ శిశువును కంఠానికి ప్రసవ వేదన పడుతుంది. వేదన 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 పడుతూ ఉండగా ఆ 10వ వచనంలో చదివితే ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటి, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదురు మన సహోదరుల మీద నేరం మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. అంటే ఆ కనునయున్న శిశువును ఆ స్త్రీ, ఏ స్త్రీ? 12 నక్షత్రములు కిరీటంగా ధరించుకున్న స్త్రీ, సూర్యుని ధరించిన స్త్రీ, చంద్రుడి మీద నిలబడిన స్త్రీ ఒక శిశువుని కన్నది. ఆ కన్నయున్న శిశువుని కనగానే అపవాది మింగుద్దునని చూస్తూ ఉండగా ఆ శిశువు పరలోకానికి ఎత్తబడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆ శిశువే జయించిన సంఘం. ఆమేన్. ఆ శిశువే సార్వత్రిక సంఘం. ఆ శిశువే క్రొత్త నిబంధన సంఘమైన మనమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం.